ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఎగ్ ఫ్రై మసాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చి ఎగ్స్ ఉంది కదా, ఎగ్స్ వచ్చి వాటర్ పోసుకొని బాయిల్ చేసినాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని అది బాగా ఉడికింది. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టుకుంటాను. పెద్ద ఎర్రగడ్డ ఉంది, ఎర్రగడ్డ వేసుకొని పచ్చిమిరపకాయలు కదా ఇట్లా ఉంది, ఇట్లా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక ఇది చూడండి, ఉల్లిపాయలు పేస్ట్ ఉంది కదా, అల్లం ఉల్లిపాయలు పేస్ట్ అది వేసుకున్నా, కొంచెం వేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను వన్ టమాటా ఉంది, ఆ టమాటా నాటి టమాటా వేసుకున్నాను కట్ చేసి. సాల్ట్ తగినంతగా వేసుకొని కారం తగినంతగా వేసుకున్నాను. చూడండి, పసుపు బాగా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్ మాదిరిగా కొరిండర్ పౌడరు గరం మసాలా వేస్తే ఇంకా టేస్ట్గా బాగుంటుంది. చూడండి, ఇట్లా బాగా కలపాలి నూనెలోనే. ఇట్లా బాగా కలిపితే పూరీలకి చపాతీలకి బాగుంటుంది. నేను వాటర్లో హాఫ్ గ్లాస్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎగ్స్ కొట్టి వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాయిలింగ్ ఎగ్ కదా ఇది. సో ఎగ్స్ అంతా వైట్ ఎగ్ అంతా నేను కట్ చేసి అట్ట వేసుకున్నాను. ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఈ బౌల్లో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా బాగా డిఫరెంట్గా చేద్దాం అనేసి ఎంత బాగుందో. ఫస్ట్ ఒకసారి చేసినా, మా పిల్లలంతా చాలా ఇష్టపడిండ్రు. సరే ఇంకోసారి చేద్దాం అనేసి నేను ఇట్లా చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, నేను కొట్టి వేసుకొని ఇట్లా ప్యాన్లో వేసుకుంటా ఉన్నాను. ఈ వైట్ది ఎగ్ ఉంది కదా, బాయిలింగ్ ఎగ్ అదొచ్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొనేసి బాగా భలే ఉంటది ఇది టేస్ట్. ఒకసారి చేసుకోండి, తినండి. ఎట్టొచ్చిందో నాకు కమెంట్ చేయండి. పెప్పర్ వేసుకున్నాను నేను కొంచెము. ఇట్లా బాగా కలపాలి ఫ్రెండ్స్. అది మసాలా అంతా దానికి పట్టాలి ఎగ్‌కంతా. ఎంత బాగుంటది. నేను పూరి చేసుకున్నాను. పూరీలో అయితే ఇంకా టేస్టీగా భలే ఉంటది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, చూడండి.